రాజకీయ పార్టీలకు అనుగుణంగా కామెంట్లు పెట్టినా సోషల్ మీడియా పోస్టులు పెట్టినా వాళ్ళు డబ్బులు ఇస్తారు. తెలుగుదేశం వాళ్ళు వైసీపీని పేటీఎం బ్యాచ్ అంటారు, వైసీపీ వాళ్ళు తెలుగుదేశాన్ని పచ్చ హమాస్ అంటారు. అంటే తెలుగుదేశం వాళ్ళు చెప్తుంది ఏంటంటే పేటీఎం ఎవడైనా వైసీపీకి అనుకూలంగా కొన్ని కామెంట్లు పెడితే వాళ్ళు పేటీఎం ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే హమాస్తో పోలుస్తున్నారు తెలుగుదేశాన్ని. ఇజ్రాయిల్లో బందీల్ని పట్టుకొచ్చి ఇజ్రాయెల్ పౌరుల్ని చాలామంది చంపేసి మేము చేసింది న్యాయం, ప్రపంచం అంతా మాకు సమర్థించమని హమాస్ అంటుంది. అదేవిధంగా తెలుగుదేశం కూడా చేయాల్సినంత చేసి తామంతా న్యాయం చేశామని చెప్పేసి గగ్గోలు పెడుతుంది. అందుకని మేము పచ్చ హమాస్ అంటున్నాం అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు. ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ తల నరికి తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ₹1,00,00,000 ఇస్తానని TV5 సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు గారి సమక్షంలో కొలికపూడి శ్రీనివాస్ తెలుగుదేశం సింపథైజర్ ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పంటే వ్యూహం అనే సినిమా తీయటం. రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, వాటిని చూసే ఓపిక ఎవరికి లేదు. కేవలం యథార్థ గాథలు తీస్తున్నానని ఊరికే పబ్లిసిటీ చేస్తున్న వర్మని ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు. కేవలం మీడియాలో మాత్రమే వర్మ హడావుడి చేస్తున్నాడు, ప్రజలకు ఏమాత్రం సంబంధం లేదు. అలాంటి వర్మ తల తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తాను కొలిక్పూడి శ్రీనివాసరావు ప్రకటించడం అనేది తను కూడా పబ్లిసిటీలో భాగమే కావచ్చు.